పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఎవరూ పట్టించుకోరన్నారు మంత్రి కోమటిరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 2-3 చోట్ల మినహా డిపాజిట్ రావటం కూడా కష్టమే అన్నారు. జిల్లాలో ఎలాంటి పర్మిషన్ లేకుండా బీఆర్ఎస్ ఆఫీసులను కట్టారని, ఎన్నికల తర్వాత వాటిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు కోమటిరెడ్డి. ఏ జిల్లాలో కూడా మున్సిపల్ పర్మిషన్ తీసుకోలే. గవర్నమెంట్ కాస్ట్లీ ల్యాండ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలే, మున్సిపల్ పర్మిషన్ లేదు, ఆటోమేటిక్ జప్తు చేసుకుంటారు, డెమాలిషన్ చేస్తారు. వాళ్ళు గవర్నమెంట్ చేస్తారు, మీ మినిస్టర్ కాదు. చట్టం తన పని తను చేసుకుంటుంది. మున్సిపల్ శాఖ, కలెక్టర్ గారు అన్ని ఆఫీసులు ఎక్కడైతే పర్మిషన్ తీసుకోలే అన్నీ కూడా కొట్టేస్తారు. మీరు రోడ్ల మీద 5వ తారీఖు తర్వాత ఇట్లనే వదులుకుంటూ తిరగవలసిందే. అప్పుడు కేపాల్లాగా అయితే లాస్ట్ 5వ తారీఖు తర్వాత 5వ తారీఖు వెళ్ళి అలా నోరులు మూతలు పడతాయి. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి జోస్యం కాదు, పక్కా చెప్తున్నా. 5 తర్వాత ఎవడన్నా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ని విమర్శిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలే ఆయన కొడతారు, కేటీఆర్ని, హరీష్ని.